పాకంతో పని లేకుండా కొబ్బరి పాల బూరెలు చేశానండి ఈరోజు నేను ఇంట్లోను. చూసారు కదా! ఎంత చక్కగా ఎంత బావుంటాయో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసుకుంటేను. ముందుగా కొబ్బరి పాల బూరెలు రెడీ చేయడానికి కావలసినవండి. ఒక కప్పు బియ్యపు పిండండి. ఒక అరకప్పు కొబ్బరి పొడవండి. కొబ్బరి ముందుగానే నేను ఎండు కొబ్బరి పొడిని చేసుకుని పెట్టుకున్నానండి ఇలాగు. అలాగే బియ్యం కూడా ఒక పావు కేజీ తీసుకుని ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకుని మిక్సీ పట్టి అట్టి పెట్టానండి. ఇలా మెత్తగా జల్లిచ్చేసి పెట్టానండి. అలాగే ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే ఒక అరకప్పు బెల్లము తురిమి ఈ విధంగా మెత్తగా తురిమి పెట్టేశానండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కిస్మిస్, జీడిపప్పు. అలాగే ఒక గ్లాసు పావు లీటర్ పాలండి కాచి చల్లార్చి పెట్టుకున్నాను ముందుగా నేను. ముందుగా స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. వేడయిందండి. ముందుగా వెండి కొబ్బరి ముక్కలు వేసేసుకుందాము నేతిలో. అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు తొందరగా వేగిపోతాయండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని బియ్యం పిండి దానిలో వేసేద్దామండి. అలాగే గోధుమ పిండి కూడా వేసేద్దాము. అలాగే ఎండు కొబ్బరి పొడవండి. అలాగే ముందుగా మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసేద్దాము. అలాగే ఒక స్పూన్ వరకు యాలకులు పొడి కొట్టి ఉంచానండి. యాలకుల పొడి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. పిండి మొత్తం మనకు బెల్లము పిండి అంతా కలిసేదాకా చేతితో ఈ విధంగా కలిపేసుకుందామండి. నేను తీసుకున్న పిండికి ఒక 3/4 కప్పు వరకు వేసేసానండి బెల్లం. ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు మనం పాలు కాసి చల్లారి పెట్టాను కదా, పాలు పోసేసుకుని మనం చూసుకుని కొంచెం కొంచెంగా పిండిని ఈ విధంగా కలిపేసుకుందామండి. ఇది చూసారండి, ఈ విధంగా చక్కగా మనం మొత్తం పిండిని ఈ విధంగా కలిపేసుకుని మొత్తం మనము బెల్లం అన్నీ కలిసిపోయినాయండి చక్కగాను. ఇలా కలిసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి పిండిని. చూసారండి, గంట సేపు నానిన తర్వాత పిండి ఈ విధంగా ఉన్నది. నాకు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను కదండి, ఆ పాలు కొంచెం సరిపోకపోతే ఎక్కువ తీసుకున్నాను కొంచెంగా. ఇప్పుడు మన పిండి చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం పాలు కలుపుకొని సరిపోతుందండి. ఈ విధంగా మీకైతే సరిపోకపోతే కొంచెం కలుపుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపాను ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి.
ఆయిల్ మరీ ఏడవకోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి చూసుకుని వేడి చూసుకుని పిండిని కలిపేసుకుని గుంట గరిట తీసుకుని ఈ విధంగా మనం ఒక్కసారి ఇలా పోసుకోవాలండి, చిన్న చిన్న బూరెల్లాగా. చూసారండి, చక్కగా ఈ విధంగా మనకి రెండు వైపులా ఇలా కాల్చుకోవాలండి, మంట చిన్నగా పెట్టేసుకుని. మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత చిన్నగా మరోవైపు తిప్పుకోవాలండి. ఈ విధంగా చిన్నగా రెండు వైపులు కూడా అటు ఇటు చూసుకుని మంట చిన్నగా పెట్టుకుని చక్కగా కాల్చుకోవాలి వీటిని నిదానంగానే. ఇంతేనండి, కొబ్బరి పాల బూరెలు రెడీ అయిపోయినాయి. మనకి పాకం అనేది అవసరం లేదండి అసలు. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, చక్కగా మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోయి ఎంత బాగున్నాయో. అప్పటికప్పుడే రెడీ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకుంటేను. కొబ్బరి పాల బూరెలు రెడీ అయిపోయినాయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.